భద్రకాళి మూవీ ఎలా ఉంది? మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన బంటి టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, థ్యాంక్ యూ. విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ లో విజయ్ ఆంటోనీ నిర్మించిన చిత్రం డైరెక్ట్ చేసింది అరుణ్ ప్రభు. విజయ్ ఆంటోనీ 25వ చిత్రంగా వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? ఇది ఒక పొలిటికల్ డ్రామా థ్రిల్లర్. ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్ గా మంచి డ్రామాతో నడుస్తుంది. సెకండ్ హాఫ్ క్యాట్ అండ్ మౌస్ గేమ్ లా ఉంటుంది. ఈ మూవీలో మన హీరో నేమ్ వచ్చేసి కిట్టు. కిట్టు ఒక సాధారణమైన బ్రోకర్ గా చాలా మందికి చాలా వరకు ఈజీగా చేసి పెడుతూ ఉంటాడు. అలా తను ఎవరికి తెలియకుండానే 6,000 కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. ఇది తెలుసుకున్న విలన్ మన కిట్టును ఏం చేశాడు, అసలు హీరోకి విలన్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. మూవీ స్టార్టింగ్ 15 మినిట్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది. సినిమా మొత్తం ఇలానే ఉంటే బాగుండు అనిపించింది. బట్ సినిమా మొత్తం అలా కాకపోయినా పర్లేదు, బానే ఉంది అనిపించింది. ఓవరాల్ గా అయితే సినిమా బాగుంది. ఇట్స్ అన్ యావరేజ్ ఫిలిం, డీసెంట్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ. ఈ మూవీ ప్రెసెంట్ జియో హాట్‌స్టార్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. మీరు మీ ఫ్యామిలీతో కలిసి హాయిగా చూసేయవచ్చు. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన బంటి టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.